నమస్తే టారోట్ ఫర్ సోల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఫిబ్రవరి 15 నాటికి ఈ సందేశం మిమ్మల్ని చేరాలనుకుంటుంది. అలా మిమ్మల్ని చేరాలనుకుంటున్న సందేశం ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇదైతే 2 పాయిల్ కార్డ్ రీడింగ్, పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పాయిల్ కార్డ్ రీడింగ్స్లో కూడా మీకు మెసేజెస్ ఉన్నాయి, అందుకనే మీరు 2 కార్డ్స్కి అట్రాక్ట్ అవుతున్నారని అర్థం అన్నమాట. కార్డ్స్ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకోలేము అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ అండ్ బర్త్ నెంబర్స్ ఇస్తాను. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే మీరు ఆ ప్రకారంగా పాయిల్ని సెలెక్ట్ చేసుకొని వీడియోని చూడొచ్చు. ఒకవేళ ఫిబ్రవరి 15th లోపల మేము చూడలేకపోయినాం, లేదు ఫిబ్రవరి 15th కూడా మేము చూడలేకపోయినాం, ఆ తర్వాత ఇంకెప్పుడో చూస్తున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఆ నిమిషానికి మీకు అవసరమైన సందేశం కానీ గైడెన్స్ కానీ ఈ వీడియో ద్వారా మీకు లభిస్తుంది అని అర్థం అన్నమాట. మీరు హ్యాపీగా వీడియోని ఓపెన్ చేసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే నేను చేసే వీడియోస్ వచ్చి టైమ్లెస్ రీడింగ్స్ కాబట్టి అవి మీకు కనిపిస్తున్నాయి అంటేనే దాని అర్థం ఏంటంటే ఆ నిమిషానికి మీకు అవసరమైంది ఏదో దాంట్లో ఉంది అని అర్థం అన్నమాట. అలా నా ప్రీవియస్ వీడియోస్ కావచ్చు, ఇది కావచ్చు, ఎప్పుడు కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని చూడొచ్చు అనమాట. అస్సలు ఆలస్యం చేయకుండా తెలుసుకుందామా మరి ఫిబ్రవరి 15 నాటికి మిమ్మల్ని చేరాలనుకుంటున్న ఆ సందేశం ఏమిటి అనేది రండి చూసేద్దాం. హలో పాయిల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో పాయిల్ నెంబర్ 1 వాళ్ళని చేరాలనుకుంటున్న ఆ సందేశం ఏమిటి ఫిబ్రవరి 15 నాటికి. మనం ఫస్ట్ వచ్చి ఓషో కార్డ్స్ నేను యూజ్ చేస్తున్నాను ఈరోజు. సో దీని నుంచి ఒక 3 కార్డ్స్ తీసుకుందాం మనం. సో ఓషో డెక్ నుంచి పాయిల్ నెంబర్ 1 వాళ్ళకు వస్తున్న ఆ 3 మెసేజెస్. మీకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి కరేజ్, సెకండ్ మెసేజ్ వచ్చి మైండ్, అండ్ థర్డ్ మెసేజ్ వచ్చి షేరింగ్. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చి ఇక్కడ టోటాలిటీ వచ్చింది. ఇక్కడ చూడండి ఒకరి చేతులు, ఇక్కడ వీళ్ళిద్దరూ ఈమె కాళ్ళు ఏంటంటే ఇతను పట్టుకున్నారు కానీ ఈమె చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో నాకు ఈ కార్డ్ కూడా కావాలి, ఇది ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ మనం గైడెన్స్ కూడా ఒకసారి తీసేసుకుందాం. పాయిల్ నెంబర్ 1 వాళ్ళకి వస్తున్న ఫస్ట్ గైడెన్స్ వచ్చి బ్లెస్సింగ్స్ ఆఫ్ గుడ్ లక్ అంట. మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్ వచ్చి చంద్రశేఖర్, బ్లెస్సింగ్స్ ఆఫ్ గుడ్ లక్. నెక్స్ట్ కార్డ్ వచ్చి శ్యామకాళి, బ్లెస్సింగ్స్ ఆఫ్ గుడ్ హెల్త్, గుడ్ లక్, గుడ్ హెల్త్. అండ్ కామకాళి, బ్లెస్సింగ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అవుటర్ అండ్ ఇన్నర్ డేంజర్స్. మీకు వచ్చిన థర్డ్ మెసేజ్. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి త్రిపుర సుందరి దేవి వచ్చింది, బ్లెస్సింగ్స్ ఆఫ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్, రిలేషన్షిప్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఎంత ధైర్యంగా ఉంటే మీరు అంత గుడ్ లక్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా. ఇప్పుడు ఫిబ్రవరి 15 నాటికల్లా ఈ సందేశం మిమ్మల్ని చేరాలనుకుంటుంది అంటే అప్పటికల్లా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఎంత ధైర్యంగా తయారవుతారో, మీరు ఎంత బలంగా తయారవుతారో, మీరు ఎంత గట్టిగా తయారవుతారో మీరు అంత మంచిగా లక్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. లక్ అంటే ఏంటి తెలుసా? లక్ అంటే ఆపర్చునిటీ. మనకి ఆపర్చునిటీస్ ఏ దిక్కు నుంచి వస్తుంది మామూలుగా వాస్తు ప్రకారంగా అంటే నార్త్ నుంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో శివయ్య కూడా నార్త్ సైడే ఉంటాడు. ఇప్పుడు చూడండి కేదార్నాథ్ కావచ్చు, బద్రీనాథ్ కావచ్చు, మనకి కైలాష్ పర్వతాలు కావచ్చు, హిమాలయాలు కావచ్చు, అన్నీ మనకి నార్త్ దిక్కులోనే ఉన్నాయి. సో ఆయన లిటరల్గా ఆయనే వచ్చినాడు, కరేజ్ అంటున్నాడు, గుడ్ లక్ అంటున్నాడు. సో మనం ఇక్కడ ఎడారి లాగా ఉంది చూడండి, బీడు బారిపోయిన భూమిలో పువ్వులు చిగురించినాయి అంటే ఏంటి? ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ రాదు, నేనేం చేసుకోలేను అన్న దగ్గర నుంచి కూడా మీకు ఏదో రాబోతుంది. మీరు ప్రయత్నిస్తే. ప్రయత్నం లేకపోతే ఫలితం ఉండదు. మనం అది మర్చిపోకూడదు. ఎప్పుడైనా కానీ మనం ప్రయత్నిస్తుంటేనే మనకి ఫలితం అనేది వస్తుంది. మనం ప్రయత్నించకుండా నీ పైన భారం వేసేసాను తండ్రి నువ్వే చూసుకోవాలి అంటే నువ్వు ఏదైనా చేసి ఆయన పైన భారం వేస్తే అప్పుడు ఆయన ఏదైనా చూస్తాడు. అంతేగాని మనం ఏమీ చేయకుండా నీ పైన భారం వేసేసాను నువ్వు చూసుకో అంటే ఆయన ఏం చేయలేడు.
ఎందుకు అంటే ఎవరైతే చేయాల్సినవన్నీ చేస్తారో వాళ్ళ వైపే అతను ఉంటాడు తప్పితే మనం ఏమీ చేయకుండా నువ్వు ఎలా అయినా నన్ను కాపాడు అని చెప్పి గాల్లో దీపం పెట్టేస్తే ఆ దీపానికి రక్షణ ఆయనైతే ఇవ్వరన్నమాట. సో మీరు ధైర్యం చేయాలి. మీరు అలా ఎక్కడ మీకు ఆ లోపిస్తుంది, మీరు ఏదో చేయాల్సింది మీరు ఇంకా చేయాల్సిన విధంగా చేయట్లేదు, ఎక్కడో ఆ లోపం ఉంది, దట్ ఇక్కడ మనం కంప్లీట్ చేయాల్సింది కంప్లీట్ చేయకుండా ఉండడమో, లేకపోతే ఇక్కడ మనం ధైర్యంగా ఒక అడుగు తీసుకోవాల్సిన దగ్గర తీసుకోకుండా ఉండడమో, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ ఆఫ్ ది మైండ్. ఆలోచనలు ఎలా అంటే విచ్ఛిన్నంగా ఉన్నాయన్నమాట. స్థిరమైన బుద్ధి, స్థిరమైన ఆలోచనలు లేవు. పరిపరి విధాలుగా మిమ్మల్ని లాగుతున్నాయి అన్నమాట. లైక్ ఒక ఘర్షణ జరుగుతోంది ఇక్కడ. ఎందుకు? కొంతమందికి హెల్త్ సహకరించకపోవడం వల్ల కావచ్చు, కొంతమందికి ఏంటంటే భయాల వల్ల కావచ్చు, కొంతమందికి బలహీనతల వల్ల కావచ్చు. సో కారణం ఏదైనా కానీ ఒక స్థిరమైన ఆలోచన చేయలేకపోతున్నారు. సో స్థిరమైన ఆలోచనలు చేయాలి అన్నప్పుడు మనం మన కాన్సన్ట్రేషన్ పవర్ని పెంచుకోవాలి. కాన్సన్ట్రేషన్ పవర్ ఎట్లా పెరుగుతుంది? సో రోజు ఒక అఫర్మేషన్ తీసుకోండి. ఐ యామ్ స్ట్రాంగ్. చిన్న అఫర్మేషన్సే. నేను చాలా ధైర్యవంతుడిని, లేదు నేను చాలా ధైర్యవంతురాలిని తెలుగులో. ఇప్పుడు ఇక్కడ కరేజ్ అని ఇచ్చినారు కాబట్టి మనం ఏంటంటే నాకు చాలా శక్తి ఉంది, ఇట్లా ఏదైనా ఒక అఫర్మేషన్ ఆ రోజంతా అదే అఫర్మేషన్ అనుకుంటూనే ఉంటాం అనమాట. నాకు చాలా ధైర్యం ఉంది, నేను చాలా ధైర్యవంతురాలిని, సో నేను చాలా స్ట్రాంగ్, ఐఎమ్ వెరీ పవర్ఫుల్. ఇట్లా ఆ అఫర్మేషన్ ఏదైతే మనం ఒక అఫర్మేషన్ ఆ రోజంతా అదే అఫర్మేషన్ మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డేకి అఫర్మేషన్ మారుతుంది, ఐఎమ్ హ్యాపీ. సో ఆ రోజంతా అదే అఫర్మేషన్ బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. సో మనం అలవాటు అయిపోయిన దాన్నే అలవాటు చేయడం కాదు, మనం కొత్తగా అలవాట్లు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ పవర్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ పవర్ పెరుగుతుందో మన కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. మనకి ఇప్పుడు ఏమవుతుంది, మన ఏదైనా కానీ ఎంప్టీ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. మనం ఖాళీగా మన బుర్రను పెట్టేసినప్పుడు ఏమైపోతుందంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. బుర్రకి ఏదో పని చెప్తున్నాం అంటే నువ్వు ఇది మెమరైజ్ చేయి, అది మెమరైజ్ చేసేది కూడా మనం ఏం మంచిగా మనం పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకుంటున్నాం. ఒక మంత్రం చెప్పుకోవచ్చు, కొత్తగా ఏదన్నా ఒకటి నేర్చుకోండి. ఆ నేర్చుకుని దాన్ని గుర్తించుకుంటూ ఉండండి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో మజిల్ పవర్ పెరుగుతుందన్నమాట. ఇప్పుడు మనకి బ్రెయిన్లో ఇట్లా గీతలు ఉంటాయి కదా, ఈ గీతలు ఏమవుతుందంటే మనం పెద్దగా బుర్ర వాడనందువలన, లేదు మనం ఎక్కువ నెగిటివ్గా థింక్ చేస్తున్న దానివల్ల దాని మధ్యన గ్యాప్ తగ్గిపోతూ అవి ఇట్లా అతుక్కుంటాయి. కానీ అట్లా ఉండకూడదు, వాటి మధ్యన కొంచెం స్పేస్ ఉండాలి. ఈ స్పేస్ మనం క్రియేట్ చేయాలి అంటే మనం ఇట్లా ఏదో ఒక ఎక్సర్సైజ్ బ్రెయిన్కి ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఇట్లా బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుందో అప్పుడు మనం స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన బుద్ధి, మంచిగా మనం దేనిపైనైనా కానీ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోగలుగుతాం, ఇవన్నీ జరుగుతుంది. సో బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేయడం మొదలు పెట్టండి. సుడోకో చేయండి, లైక్ అంటే లిటరల్గా ఏదైనా పజిల్స్ని సాల్వ్ చేయడం చేయండి. ఇట్లాంటివి ఏమన్నా కానీ మీరు చేస్తురండి. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ చూడండి శ్యామకాళి ఈమె ఏం చెప్తున్నారు, బ్లెస్సింగ్స్ ఆఫ్ గుడ్ హెల్త్ మెరుగుపడుతుందంట. సో February 15th కల్లా మీరు ఏంటంటే ఈ విధంగా స్ట్రాంగ్ అవ్వాలి, హెల్త్ పరంగా స్ట్రాంగ్ అవ్వాలి, మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి, ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడే మీకు ఈ గుడ్ లక్ అనేది ఫేవర్ చేస్తుంది. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అవుతామో అప్పుడే కదా మనం ధైర్యంగా ఉండగలుగుతాం. మనం వీక్గా ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఎక్కడి నుంచి ఉండగలుగుతాం? సో మీరు స్ట్రాంగ్ అవ్వాలి, మీరు ధైర్యంగా ఉండాలి. దానికి ఏం చెప్తున్నారు ఇక్కడ, షేరింగ్ అంటున్నారు. షేరింగ్ ఇక్కడ ఏమంటున్నారు, బ్లెస్సింగ్స్ ఆఫ్ వెల్త్, ప్రొటెక్షన్ ఫ్రమ్ అవుటర్ అండ్ ఇన్నర్ డేంజర్స్ అంటున్నారు. ఇక్కడ అదే చెప్తున్నాను చూడండి, టోటాలిటీ ఇది మొత్తం జరగాలి అంటే ఇక్కడ షేరింగ్, ఇక్కడ 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 వీళ్ళిద్దరూ పట్టుకోగలిగినారు ఒకరినొకరు, వీళ్ళిద్దరూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలి. సో అంటే అంత బ్రిడ్జ్ ఫామ్ అయింది కానీ కంప్లీట్ అవ్వలేదు, పూర్తి అవ్వలేదు. అట్లా మీరు అంతా అయిపోవచ్చింది అనేది మీ జీవితంలో ఏముంది? ఇప్పుడు మనకి ఏదన్నా కానీ ఒక పని పూర్తి అయిపోవడం ఒక ఎత్తు, పూర్తి అయిపోవడానికి వచ్చింది లైక్ అంటే ఇంకా కొంచెం ఇది కొంచెం చేసేస్తే పూర్తి అయిపోతుంది. ఆ కొంచెం ఏంటి మీ జీవితంలో? ఆ కొంచెం దేంట్లో మిగిల్చున్నారు?
దేంట్లో ఆ కొంచెం ఇంకా పూర్తి చేయాల్సింది ఉంది. ఆ కొంచెం ఇప్పుడు మీరు పూర్తి చేయాల్సిన సమయం వచ్చింది. ఫిబ్రవరి 15 లోపల మీరు అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే పూర్తి చేస్తామో అప్పుడు మనకు కంప్లీట్గా ప్రొటెక్షన్ లభిస్తుంది. అది అవుటర్ వరల్డ్ నుంచి కావచ్చు, మన ఇన్నర్ వరల్డ్ నుంచి కావచ్చు. దానివల్ల ఏమవుతుంది, వెల్త్, బ్లెస్సింగ్స్ ఆఫ్ వెల్త్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. సంపద పెంపొందుతుంది, సుసంపన్నమైన స్థితిలోకి వెళ్ళగలుగుతారు. వెల్త్ అంటే అది జస్ట్ ధనం ఒకటే కాదు, అది ఒక వస్తువు రూపంలో కావచ్చు, లేకపోతే బంగారం రూపంలో కావచ్చు, లేకపోతే మనకి భూమి రూపంలో కావచ్చు, హెల్త్ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ప్రొటెక్షన్ కావచ్చు. ఇవన్నీ సంపదలే అన్నమాట. మనల్ని బెటర్ చేసేది ఏదన్నా కానీ, మనం ఏ విధంగా మెరుగుపడాలనుకుంటున్నామో, ఏ విధంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నామో అవన్నీ ఏంటంటే వెల్త్ కిందకే వస్తుందన్నమాట. సో ఆ విధంగా మీరు పంచుకోవాల్సి ఉంది. నేను ఒక మాట చెప్పనా, ఏదన్నా కానీ స్వార్థం అనేది మనిషిని ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అంటే, ఎంతసేపు అయినా కానీ నేను 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 కానీ నేను అనేది ఒక పెద్ద అపోహ. నేను అనేది ఏం లేదు. ఎందుకంటే నిన్నటి వరకు నువ్వెవరు, రేపు నువ్వెవరు, ఈరోజు నువ్వేంటి, యూనో అసలుకి అంటే ఇది చాలా ఏమంటారు, మరి ఇంత వేదాంతాలు ఇవన్నీ ఇంత అవసరమా? నేను లైటర్ వేన్లోనే చెప్తున్నా. నిన్న ఉన్నట్లు మనం ఈరోజు లేము, ఈరోజు ఉన్నట్లు రేపు ఉండము. నిన్న మనతో జరిగినటివి ఈరోజు జరగట్లేదు, ఈరోజు జరుగుతున్నవి రేపు జరుగుతాయో జరగవో కూడా తెలీదు. నిన్న ఉన్నవాళ్ళు ఈరోజు లేరు, ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఇంకే రూపంలోకి మారుతారో మనకు తెలీదు. సో నేను ఏం చెప్తున్నాను అంటే, షేరింగ్ ఈజ్ కేరింగ్. మనం ఎంత పంచుకుంటే మనం అంత పెంపొందించుకోగలుగుతాం. కాలిహాత్ గయా కాలిహాత్ ఆయా అంటారు. మనం ఉత్త చేతులతో పోయినామంటే ఉత్త చేతులతోనే వస్తాం. మనం ఏదో ఒకటి తీసుకొని వెళ్ళినప్పుడు ఏంటంటే రిటర్న్లో మనకి ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు మనం ఒకరి ఇంటికి వెళ్తుంటాము, ఉత్త చేతులతో పోకుండా ఒక స్వీట్ ప్యాకెటో లేకపోతే 4 పండ్లో ఏదో ఒకటి వాళ్ళ ఇంటికి తీసుకొని పోతాం. అది చూసినప్పుడు వాళ్ళకి చాలా ఆనందం అవుతుంది. మనల్ని చాలా వామ్గా మంచిగా వెల్కమ్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు, మనకి మంచిగా వాళ్ళు అతిథి మర్యాదలు ఏవైతే చేయాలో అవన్నీ చేస్తారు. సో మనం రిటర్న్లో ఏం తీసుకొని వస్తున్నాం, మంచి మెమరీస్ని తీసుకొని వస్తున్నాము, ఆ హ్యాపీనెస్ని తీసుకొని వస్తున్నాము, ఆ పాజిటివ్ వైబ్స్ని తీసుకొని వస్తున్నాం. సో ఏదన్నా మనం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే రిటర్న్లో మనకి ఏదో ఒక రూపంలో తిరిగి ఏదో ఒకటి వస్తుంది. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే మన దగ్గర ఉన్నదాన్ని షేర్ చేసుకోవడం మొదలు పెడతామో మనం రిటర్న్లో దేన్నన్నా కానీ పొందగలుగుతాము. మనకన్నా లైక్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇది ఉంది, ఇంకొకరి దగ్గర అది లేదు. సో అలా లేని వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వండి. వాళ్ళకు ఒక రోజు భోజనం పెడతారా, లేదు ఒక నెలకు కావాల్సిన సరుకులు ఇప్పించగలుగుతారా, లేదు ఒక మంచి చీర కొనిస్తారా, లేకపోతే కొంచెం డబ్బులు ఇస్తారా, వాళ్ళ పిల్లల్ని మనం ఏమన్నా చదివించడానికి వాళ్ళకి ఏమన్నా పుస్తకాలు కొనివ్వగలుగుతామా. లైక్ మన స్థితిని బట్టి మీరు ఏ సహాయం చేయగలుగుతారు, ఏ విధంగా చేయగలుగుతారు. సో మీరు ఎప్పుడైతే అట్లా లేని వాళ్ళకి మనం సహాయం చేయడం మొదలు పెడతామో మన జీవితం చాలా మంచిగా మెరుగుపడుతుంది అన్నమాట. సో ఎంతసేపు నేను 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 ఇక్కడ నేనుతో ఏం చేయలేం మనం. సో మనంలో ఆ బాండ్ ఉంది. లైక్ ఈ 4 చేతులు కలిసినప్పుడే మనం ఏదన్నా కానీ సునాయాసంగా చేసుకొని వెళ్ళగలుగుతాం. సో ఆ విధంగా మీరైతే ఆ టోటాలిటీ మీ లైఫ్లో ఒక కంప్లీషన్ రావాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మీకు ఈ గుడ్ లక్ కావాలి, హెల్త్ కావాలి, వెల్త్ కావాలి, ప్రొటెక్షన్ కావాలి, సో హ్యాపీ మ్యారేజ్ కావాలి, మీ రిలేషన్షిప్స్ బెటర్ అవ్వాలన్నా, మీ మ్యారేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే మీరు చేయాల్సింది ఇది. మీరు ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. ఇప్పుడు హ్యాండ్ రిటన్ మెసేజెస్ నుంచి కొన్ని మెసేజెస్ తీసుకుందాం మనం. సో ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2గా షఫిల్ చేసి తీసుకుందాం మనం. సో ఫస్ట్ హాఫ్ నుంచి మనకు వస్తున్న ఫస్ట్ మెసేజ్ ఎమోషన్. సో లుక్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ యువర్ ఎమోషన్. ఇక్కడ 11 అనేది ఒక సైన్ అవ్వచ్చు. టైంలో 11 చూడడం కానీ, లేదు 1111 చూడడం కానీ, ఇది చూస్తున్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ నెంబర్ ఫర్ ట్విన్ ఫ్లేమ్స్ సింబలైజింగ్ హార్మనీ అండ్ బ్యాలెన్స్ ఇన్ సోల్మేట్స్. సో రిలేషన్షిప్ గురించే చెప్తోంది. సో మీ రిలేషన్షిప్లో ఒక హార్మనీ, ఒక బ్యాలెన్స్ కావాలి అన్నప్పుడు మీరేంటంటే
లైక్ మీరు ఏ ఎమోషనల్ స్టేట్లో ఉన్నారు, సో మీ ఎమోషన్స్ ఎట్లున్నాయి. ఒక్కొక్కసారి కోపంగా ఉంటుంది, కోపంలో మనం ఒక మాట తూలుతామన్నమాట. సో కోపంగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు, మౌనం వహించాలి. సో ఎప్పుడైతే మళ్ళీ ప్రశాంతంగా తయారవుతామో అప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు, అప్పుడు మనం ఏదన్నా చెప్పచ్చు అనేది తెలుసుకోండి. 1111 నెంబర్ కనిపిస్తుంది అంటే అక్కడ మనకి ఏదో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో అప్పుడు 11 టైమ్స్ ఓంని చాంట్ చేసుకోండి. సో ఇట్లా చేసిన దానివల్ల ఏమవుతుంది అంటే మీ ఎమోషన్స్ బెటర్ అవుతాయి, రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయి అని చెప్తున్నారనమాట. సో మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ ఏంటో చూద్దాం. ఫారిన్ వీసా హ్యాపీ న్యూస్. కొంతమంది ఫారిన్కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు, వీసాలు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ఈసారి వీసా ఖచ్చితంగా మీకు అప్రూవ్ అయ్యి మీకు ఆ గుడ్ న్యూస్ అనేది మీ వరకు చేరుతుంది అని చెప్తున్నారనమాట. సో మనం ఇంకొక 2 మెసేజెస్ ఈ కార్డ్స్ నుంచి తీసుకుందాం. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి 3131 ఇన్నర్ పీస్. ఫర్ ఇన్నర్ పీస్ అండ్ సెరెనిటీ ఇట్ విల్ లీడ్ యూ టు అ హార్మోనియస్ ఫ్యూచర్. సో ఇదే చెప్తున్నారు, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే, మీరు ఎంత మంచిగా ఉంటే మీరు అంత మంచి స్థితిలోకి వెళ్ళగలుగుతారు. అది మీ ఫ్యూచర్కి మీకు చాలా చాలా మంచిది అని చెప్తున్నారు అనమాట. మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ బ్లడ్ లైన్ హీలింగ్ నీడెడ్. సో ఇక్కడ మన పితృదేవతల్ని మనం తలుచుకోవాల్సిన సమయం వచ్చింది. ప్రొటెక్షన్ మీకు మీ పితృదేవతలే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మనకి చాలా దగ్గరగా ఉండి మనకి ఫస్ట్ ఏదైనా కావాలంటే మన సహాయానికి వచ్చే వాళ్ళు ఎవరంటే మన పితృదేవతలు. సో పితృదేవతలు ఎప్పుడైతే శాంతపడతారో మీకు అంత మంచి జరుగుతుంది. ఇప్పుడు మీకు కంప్లీషన్ వరకు వచ్చి మీకు కంప్లీషన్ జరగట్లేదు, ఇది పూర్తి అయిపోతుంది అన్న దగ్గర పూర్తి అవ్వట్లేదు అంటే ఇక్కడ పితృదోషాలు ఏవో ఉన్నాయి. సో పితృదోషాలు పోవాలంటే మనం ఏం చేయాలి, పితృ ఆరాధన అనేది జరగాలి. వాళ్ళకి మనము ఇప్పుడు వాళ్ళకి చేయాల్సినటివి ఏవో లోపించిన దానివల్ల కావచ్చు, లేదు ఈ బ్లడ్ లైన్ హీలింగ్ అంటే తరతరాలుగా మన వంశంలో ఇలాంటివి వస్తూనే ఉన్నాయి అంటారు కదా. సో ఇవన్నీ వెళ్ళిపోవాలి అంటే మనం ఏంటంటే మనం పితృలు అంటే మన పూర్వీకుల్ని, మన పెద్దవాళ్ళని మనం ఫస్ట్ వాళ్ళని ప్రే చేయాలన్నమాట. మనం దండం పెట్టుకుంటున్నప్పుడు రోజు ఫస్ట్ వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. లైక్ వాళ్ళకి చెప్పండి దట్ మీ వల్ల ఈరోజు మేము ఈ స్థితిలో ఉండగలిగినాము, మమ్మల్ని ఒక మెరుగైన స్థితిలో మీరు ఉంచగలిగినారు. చూడండి ఎంతసేపు అయినా కానీ లోపాలు చెప్తూ దూషిస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు నొచ్చుకుంటారు. అలా లేకుండా పాజిటివ్స్ లేకుండానే ఉండవు కదా, ఆ పాజిటివ్స్ మాట్లాడండి, వాటి గురించి ఇంకొంచెం మాట్లాడండి. మీకు ఏం కావాలో చెప్పండి, మీరు ఏం కోరుకుంటున్నారో తెలపండి, మీరు ఎలా చేయాలనుకుంటున్నారో అది మనం చేయొచ్చా చేయకూడదా, నాకు ఏదో ఒక రూపంలో నాకు ఒక సైన్, నాకు ఏదో ఒక విధంగా మీరు తెలపండి అని చెప్పి కోరండి. సో మనము త్రయంబకం యజామహం సుగంధిం పుష్టివర్ధిని మూర్వారుకమివ వందనాత్ మృత్యుముక్షేమామృతాత్. సో మృత్యుంజయ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం, మృత్యుంజయ మంత్రం మనం పూర్వీకులకి యూజ్ చేయొచ్చు అనమాట. మృత్యుంజయ మంత్రం మనం పూర్వీకులకి యూజ్ చేసిన దానివల్ల ఏమవుతుందంటే, అంటే యూజ్ చేయడం ఇన్ ద సెన్స్ మనం మృత్యుంజయ మంత్రాన్ని మీకు నోటికి వస్తే మీరు చెప్పుకోండి, నోటికి రాదు అంటే రోజు దాన్ని పెట్టుకొని వినండి. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఒక కష్టం ఉన్నా కానీ, ఇంకా ఆ కష్టంతో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నా కానీ ఈ మృత్యుంజయ మంత్రం వల్ల వాళ్ళు హీల్ అయ్యి తద్వారా ఇక్కడ బ్లడ్ లైన్ హీలింగ్ కూడా జరుగుతుందన్నమాట. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి మీరు ఇది February 15th లోపల మీరు దీన్ని తెలుసుకోవాలి. మీరు తెలుసుకున్న దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ బ్లడ్ లైన్ హీలింగ్ జరుగుతుంది అండ్ మీ లైఫ్ కూడా బెటర్ అవుతుంది. మీరు గుడ్ లక్ని ఆకర్షిస్తున్నారు, మీకు గుడ్ హెల్త్ అనేది వస్తుంది, మీకు వెల్త్, ప్రొటెక్షన్, హ్యాపీ మ్యారేజ్, రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి. సో ఎమోషనల్గా మీరు స్టేబుల్గా అవ్వగలుగుతారు. మీ ఇన్నర్ పీస్ అనేది, ప్రశాంతత అనేది పెంపొందుతుంది మీ జీవితంలో. సో మీకు ఆ సురక్షణ కవచం అనేది మీ పితృదేవతలు ఇస్తున్నారు. సో ఇది డైరెక్ట్గా మీ పితృదేవతల నుంచి సందేశం అనుకోండి, లేకపోతే February 15th లోపల మీరు తెలుసుకోవాల్సిన సందేశం ఇది.
మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. అండ్ మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఎనర్జీని ఇస్తున్నాయి కాబట్టి మీకు కానీ వీడియో నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. హలో పైల్ 2, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో February 15th లోపల మీరు తెలుసుకోవాల్సిన సందేశం ఏంటి, మిమ్మల్ని చేరాలనుకుంటున్న సందేశం ఏంటో మనం ఫస్ట్ ఓషో డెక్ నుంచి తీసుకొని తర్వాత గైడెన్స్ కూడా తీసుకొని ఒకేసారి మనం చెప్పుకుందాము. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న మెసేజెస్ చూద్దాం మనం ఇప్పుడు. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న ఫస్ట్ మెసేజ్ వచ్చి రైట్నెస్, సెలబ్రేషన్, బ్యూటిఫుల్. ఫైనల్ మెసేజ్ వచ్చి ట్రస్ట్. అండ్ టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి ఇంటెన్సిటీ వచ్చింది. బ్యూటిఫుల్ డెక్. అసలు నిజం చెప్పాలంటే మీరు ఏదన్నా పని చేస్తున్నా ఇప్పుడు మీకు ఆ ఫలితం వస్తుంది. పండు మాగి చెట్టు నుంచి పడిపోయింది అంటే ఏంటి, ఇప్పుడు ఇది తినడానికి రెడీగా ఉంది. ఆ విధంగా మీ జీవితంలో మీరు దేని గురించన్నా ఇప్పుడు వరకు ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు మీకు ఆ ఫలితం వస్తుందన్నమాట. ఇప్పుడు దానికి ఆ నిండుతనం వచ్చింది. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మీరు ఇంకా వాడుకోవచ్చు, దాన్ని తినచ్చు, దాన్ని ఇంకెవరికన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు. సో ఫలితం మీ చేతికి వచ్చే సమయం ఆసన్నమైంది. దానివల్ల మీకు ఏంటంటే మీ జీవితంలోకి సెలబ్రేషన్ వస్తుంది. మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అండ్ మీకు నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈమెకి ఏమి దారం లేదు, పారచుట్ లేదు, ఏమీ లేదు, గాల్లో ఎగురుతుంది. ఎందుకు? నమ్మకం వల్ల. నేను పడిపోను, నన్ను కాపాడే వ్యక్తి ఒకరున్నారు. ఆ వ్యక్తి ఎవరు? దేవుడు. దేవుడి పైన నమ్మకం కానీ, తన పైన తానుకున్న నమ్మకం కానీ, ఆ నమ్మకం వల్ల తను ఫ్లై చేయగలుగుతుంది. అండ్ చాలా ఫాస్ట్గా మీ వైపు ఈ సమాచారం రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇంటెన్సిటీ చాలా ఫాస్ట్గా మీ వైపు న్యూస్ వస్తుంది. చాలా ఫాస్ట్గా మీరు ఏదో తెలుసుకోబోతున్నారు. చాలా ఫాస్ట్గా మీ జీవితంలో చాలా మార్పులు వస్తున్నాయి. మనం ఒకేసారి నేను గైడెన్స్ కూడా తీసుకొని ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేద్దాం. సో మీకు గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడు. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న గైడెన్స్, మీకు వస్తున్న ఫస్ట్ వచ్చి రక్షాకాళి, బ్లెస్సింగ్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్ అండ్ యాక్సిడెంట్స్ అంట. మీకు వస్తున్న నెక్స్ట్ కార్డ్ వచ్చి బగ్లాముఖి, బ్లెస్సింగ్స్ ఆఫ్ విక్టరీ త్రూ స్పీచ్. బ్యూటిఫుల్. మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ వచ్చి నీల్కంఠ, అంటే మనం శివయ్య అని చెప్తాం కదా, ఆయన నీలకంఠుడు కదా. బ్లెస్సింగ్స్ ఆఫ్ ఆప్టిమిజం, యూ విల్ గెట్ ద జాబ్ డన్. పని జరిగిపోయింది, పని జరిపించేస్తున్నారు శివయ్య. టాప్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చి దక్షిణకాళి, బ్లెస్సింగ్స్ ఆఫ్ లాంగ్ లైఫ్. బ్యూటిఫుల్. సో ఇక్కడ ఈ పైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో February 15th లోపల మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఏదైతే ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం ఆల్రెడీ మీ వైపు వస్తుంది. మీకు నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీ పని అయిపోయింది అని చెప్తున్నాడు. యూ విల్ గెట్ ద జాబ్ డన్. మీ పని అయిపోయింది. మీకేముండాలి? ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే ఏంటి? పాజిటివిటీ. పాజిటివ్గా థింక్ చేయండి. నమ్మకం ఉండాలి. ఎస్, నా పని అయిపోయింది, నా పని జరిపోయింది, నా పని శివయ్య జరిపించేసినారు అనే నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎవరైతే మీ గురించి చెడుగా మాట్లాడినారో ఆ చెడుగా మాట్లాడిన వాళ్ళ నాలికని అమ్మవారు కట్ చేసేస్తున్నారు. అంటే మీ వైపు ఎవరైతే చెడు దృష్టిని పంపించినారో, లేదు మీ గురించి ఎవరైతే చెడుగా మాట్లాడినారో, మిమ్మల్ని ఎవరైతే నిందించినారో, దూషించినారో, అకారణంగా, కారణం లేకుండా కావాలనే మీ పైన నిందలు వేసిన వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు రియలైజ్ అవ్వడమో, లేదు ఆ తప్పుకు తగిన శిక్ష అనుభవించడమో జరుగుతుంది. తద్వారా మీ జీవితంలోకి సెలబ్రేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు మిమ్మల్ని తప్పుగా నిరూపించాలనుకున్న ఏవైతే వాళ్ళ దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే అట్లా మీ పైన
కక్షపూర్వకంగా కావచ్చు, లేకపోతే అట్లాంటివి ఏమన్నా చేయడానికి ప్రయత్నించినారో అవి ఫలించినప్పుడు ఏమవుతుంది, మీ జీవితంలో అదొక సంబరమే కదా. సో మీరు ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈ సెలబ్రేషన్స్తో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ వైపు వస్తుంది. అది ప్రొటెక్షన్ రూపంలో వస్తుంది. సో వీళ్ళు ఏదో మిమ్మల్ని చేయాలనుకున్నారు. అది ఒక అంటే యాక్సిడెంట్ అంటే ఏంటి, మనం అనుకోకుండా జరిగిపోయేదాన్ని యాక్సిడెంట్ అంటారు. సో అనుకోకుండా మీ జీవితంలో ఏదో పెను మార్పులు జరగడానికి కొంతమంది ప్లాన్ చేసినారు. ఆ ప్లాన్స్ అన్నీ డిజాస్టర్స్ అవుతున్నాయి అన్నమాట. న్యాచురల్ డిజాస్టర్ అంటే చాలా నేచురల్గా జరిగినట్లు చూపిద్దాము అంటే ఇక్కడ ఒకరు ప్లాన్ చేస్తున్నారు, కానీ అది చాలా నేచురల్గా జరిగినట్లు చూపించాలనుకుంటున్నారు, కానీ అది జరగట్లేదు. మీకు అక్కడి నుంచి అమ్మవారి ప్రొటెక్షన్ ఉంది. సో ఆ అమ్మవారి ప్రొటెక్షన్ వల్ల ఏమవుతుంది, అర్ధాంతరంగా మిమ్మల్ని ఏదో చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ పనులు ఫలించకుండా మీకు ఆయుష్ పెరగడము, మీకు ఇక్కడ బ్లెస్సింగ్స్ ఆఫ్ లాంగ్ లైఫ్, మీకు ఆ లాంగ్ లైఫ్ని మనం హ్యాపీనెస్ కింద తీసుకోవచ్చు అనమాట. సో మీ ఏదైనా కానీ కొనసాగుతుంది. ఇక్కడ దీన్ని అయిపోగొట్టేస్తారేమో, ఇది అయిపోయిందేమో అనుకునే దగ్గర అది అయిపోవట్లేదు, దానికి ఇంకా కొనసాగింపు అనేది ఉంది. లైక్ ఇప్పుడు మీరు డీప్ అంటే నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఇది నేను కొలాప్స్ అయిపోయినాను అనుకున్న దగ్గర నుంచి మళ్ళీ మీరు పుంజుకొని మళ్ళీ పునర్ప్రారంభించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. చూడండి, మీలో ఇంటెన్సిటీ ఉంది, ఇంత ఫోర్స్గా ముందరికి వెళ్తున్నారు చూడండి. సో ఆ ఇంటెన్సిటీ అనేది ఇప్పుడు అవసరం. సో మీరు ఎంత ఇంటెన్స్గా ఉంటే మీరు అంత బెటర్గా మీరు అచీవ్ చేయగలుగుతారు. ఇక్కడ మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం కానీ, సో తొందరపాటు నిర్ణయాలు ఇక్కడ వద్దు. ఎందుకు అంటే తొందరపాటు నిర్ణయాలు కొంతమంది మీ వైపు చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి తగిన శిక్షని అనుభవించబోతున్నారు. సో వాళ్ళు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు, మనం తొందరపడకూడదు. కానీ మనలో చాలా ఇంటెన్సిటీ ఉంది, మనలో చాలా అంటే శక్తి ఉంది, బలం ఉంది, మనలో చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని రైట్ వేలో ఛానల్ చేయండి అని చెప్తున్నారు. ఎప్పుడైతే అది మీరు రైట్ వేలో ఛాలెంజ్ చేస్తారో దానికి ఆయుష్ ఎక్కువ ఉందంట. అంటే నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, నేను టారో చేస్తున్నా. సో టారోలో నాకు కొంత అనుభవం ఉంది అండ్ టారో పైన నాకు ఒక పట్టు ఉంది. సో నాకు ఏదైతే పట్టు ఉందో, నాకు దేంట్లో అయితే అనుభవం ఉందో దాంట్లో నేను అడుగులు ముందరికి వేసినప్పుడు దాన్ని నేను బేస్ చేసుకొని దాంట్లో నేను ప్రయత్నించినప్పుడు ఏమవుతుందంటే, దాంట్లో నాకు ఇంకా సుసంపన్నమైన స్థితిలోకి నన్ను తీసుకొని వెళ్ళడానికి కానీ, నాకు లైఫ్ లాంగ్ నాకు దీంట్లో మంచి అచీవ్మెంట్స్ రావడానికి కానీ నాకు దేవుడు హెల్ప్ చేస్తారు. సో అట్లా మీలో కూడా టాలెంట్ ఉంటుంది. మీరు కూడా కొంతమంది ఆర్టిస్ట్ అవ్వచ్చు, మ్యూజిషియన్స్ అవ్వచ్చు, డాన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే మేకప్ ఆర్టిస్టులు అవ్వచ్చు, లేకపోతే మంచిగా కుక్ చేస్తారేమో. సో మీరు ఏదన్నా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడం కానీ, లేదు మీరు ఇంజనీర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, లాయర్స్ అవ్వచ్చు, ఏదన్నా కానీ మీరు ఏ ఫీల్డ్ అయితే ఉన్నారో, మీకు ఏ ఫీల్డ్ పైన అయితే మంచిగా పట్టుందో దాంట్లో మీ జ్ఞానం, మీ పరిజ్ఞానం పెరిగి మీరు దాన్ని జీవితకాలం కొనసాగించడానికి మీకు అవకాశాలు లభించడానికి ఇప్పుడు హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బ్లెస్సింగ్స్ కూడా దానిపైన ఉన్నాయన్నమాట. సో మనకి ఇప్పుడు కాలం అనుకూలిస్తుంది అండ్ మనం చేస్తున్న పనికి మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం శ్రద్ధతో, ఇంకొంచెం అంకిత భావంతో మనం చేసే దానిపైన మనం ఇంకొంచెం ఎనర్జీస్ని ఎప్పుడైతే మనం కేంద్రీకరిస్తామో అప్పుడు మనం ఇంకా మెరుగైన ఫలితాలని పొందగలుగుతాం అన్నమాట. ఇక్కడ ఫలితం వచ్చే సమయం అయితే వచ్చింది. మీ జీవితంలో ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే డిస్ట్రాక్ట్ చేయాలనుకున్నారో, లేదు ఎవరైతే డిస్టర్బ్ చేయాలనుకున్నారో, ఎవరైతే అకారణంగా మీతో ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారో అలాంటివన్నీ తీసేస్తున్నారనమాట. అంటే ఏంటి, మీ లైఫ్లోంచి నెగిటివిటీ వెళ్ళిపోతుంది, మీ లైఫ్లోంచి అట్లాంటి నెగిటివ్ పీపుల్ వెళ్ళిపోతున్నారు, నెగిటివ్ ఎనర్జీస్ వెళ్ళిపోతున్నాయి, మీకు ఆ ప్రొటెక్షన్ లభిస్తుంది, మీకు లైఫ్ లాంగ్ భరోసా ఇస్తున్నాడు దేవుడు. దట్ మీరు చేయాల్సింది మీరు చేస్తూ వెళ్ళిపోండి. మీరు ఎప్పుడైతే నమ్మకం నా పైన ఉంచి మీరు చేయాల్సింది మీరు చేస్తూ వెళ్ళిపోతారో మిగతాది నేను చూసుకుంటాను. సో మీ వైపు ఎవరైతే చెడు చేయడానికి వస్తున్నారో, లేదు ఏదైతే మీకు అవసరం లేదో అలాంటివన్నీ మీ దారిలోంచి నేను తొలగిస్తాను.
మీ జీవితం ఇట్స్ ఎ సెలబ్రేషన్. సో సెలబ్రేట్ యువర్ లైఫ్. మీరు ఎంత హ్యాపీగా ఉంటే, మీరు ఎంత జాయ్ఫుల్గా ఉంటే, మీరు అలాంటి ఎనర్జీస్లో ఉన్నప్పుడు మీ పనులు సునాయాసంగా వెళ్ళిపోతాయి. మీరు దీనంగా మీరు ఎప్పుడు ఎట్లా అనుకుంటూ ఉంటే అది అట్లనే లేట్ అవుతుంది. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మీకు ప్రొటెక్షన్ ఉంది. ఇక్కడ మీకు ఆ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి మీరు చేయాల్సిన పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు హ్యాండ్ రిటన్ మెసేజెస్ నుంచి మనం ఇంకొన్ని మెసేజెస్ తీసుకుందాము. ఇవి ఇన్ని కాబట్టి నేను ఇన్ని ఒక్కసారిగా షఫుల్ చేయలేను. నేను సగం తీసుకొని షఫుల్ చేస్తాను. మీకు మెసేజ్ చాలా సింపుల్. మీరు ఇన్ని రోజులు ఏదైతే కష్టపడ్డారో మీ కష్టానికి తగిన ఫలితం నేను ఇచ్చేస్తున్నాను. నాపైన నమ్మకం పెట్టుకోండి. అండ్ మీ వైపు ఏవైతే చెడుగా అకారణంగా మిమ్మల్ని ఏదో చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అలాంటివన్నీ నేను రిమూవ్ చేసేస్తున్నాను. తద్వారా మీ దారిని నేను అంటే దారిని క్లియర్ చేయడమే కాకుండా మీరు ఏ దారిలో వెళ్తే మీకు మంచి జరుగుతుందనేది కూడా నేను మీకు దిక్సూచిలాగా వ్యవహరిస్తాను మీ పట్ల. సో మీరు నాపై నమ్మకం ఉంచి మీరు ముందరకు వెళ్ళిపోతూ ఉండండి. మీకు ఆటోమేటిక్గా దారులు ఓపెన్ అవుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. డీక్లటర్ యువర్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ యువర్ హోమ్. ఇంట్లో ఏదైనా చెత్త పేరుకొని ఉన్నా, లేదు మీ మనసులో ఏదైనా చెత్త పేరుకొని ఉన్నా ఆ చెత్తనంటే ఫస్ట్ తీసేసేయండి. ఎప్పుడైతే ఆ చెత్తను తీసేస్తారో ఆటోమేటిక్గా దారి ఈజీ అయిపోతుంది అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్ మెసేజ్. మిరాకిల్స్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీకు మిరాకిల్స్ వస్తున్నాయంట. మీలో ఉన్న క్రియేటివిటీని మీరు పెంపొందించుకోండి. ఎప్పుడైతే మీలో ఉన్న క్రియేటివిటీని మీరు పెంపొందించుకుంటారో మీకు ఖచ్చితంగా ఎక్సలెంట్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ అయితే మీ వైపు వస్తున్నాయి. సో ఈ ఆపర్చునిటీస్ని మీరు అందిపుచ్చుకోవాలి అంటే మీ జీవితంలో ఏదైతే చెత్త పేరుకునిందో ఆ చెత్తను మొత్తం మీరు తీసేయాలి అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. పైల్ నెంబర్ 2, మిరాకిల్స్ ఆన్ యువర్ వే ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. సో అందుకనే యూ విల్ గెట్ ద జాబ్ డన్. మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఎక్కడైతే ప్రయత్నిస్తున్నారో ఆ పని అయిపోయింది. జాబ్ డన్. జాబ్ ఈజ్ డన్. మీకు వస్తున్న నెక్స్ట్ మెసేజ్ వచ్చి ఐ లవ్ యూ చెప్తున్నారు. మీకు ఐ లవ్ యూ చెప్తున్నారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నారంట. చూడండి. సో మన వైపు ఆ ప్రేమ వస్తున్నప్పుడు మనం ఆ ప్రేమనే ఇంకెవరికన్నా పంచాలి. సో నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు నువ్వేమీ చెప్పేస్తావు, చెడ్డోళ్ళకి మనం ఏం ప్రేమ పంచగలుగుతాము? అసలు చెడ్డవాళ్ళని మనం ఎట్లా గుర్తించగలుగుతాం? వీళ్ళ దగ్గర నుంచి మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని మనం ఎట్లా గుర్తించగలుగుతాం అనుకుంటున్నారా? ఫస్ట్ ఉంటండ్లా ఐ యామ్ పీస్ఫుల్ అని చెప్పి కమెంట్స్ చేయండి. కమెంట్ బాక్స్లో ఐఎమ్ పీస్ఫుల్. ఎందుకు ఐఎమ్ పీస్ఫుల్ అని కమెంట్ చేయాలి అని అడుగుతున్నారా? మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో మనం ఇతరులు మన వైపు ఎలాంటి ఇవి పంపిస్తున్నారు, అవి నెగటివా పాజిటివా న్యూట్రల్ ఎనర్జీసా అనేది మనం పసిగట్టగలుగుతాం. మనం ప్రశాంతంగా డైరెక్ట్గా వాళ్ళ కళ్ళల్లోకి చూడాలి. ఇంకెక్కడ చూడకూడదు. డైరెక్ట్గా కళ్ళల్లోకి చూడండి. డైరెక్ట్గా కళ్ళల్లోకి చూసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారా? మీకు సఫకేటింగ్గా అనిపిస్తుందా? మీకు గుండెల్లో భారంగా అనిపించి అదింపెట్టినట్లు అనిపిస్తుందా? అట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మీకు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. సో వాళ్ళతో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు మీ వైపు నెగిటివ్ ఎనర్జీని పంపిస్తున్నారు అనేది అర్థమైపోతుంది మీకు. మీరు అలానే కళ్ళల్లో చూస్తున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు. ఎనర్జీ చాలా న్యూట్రల్గా ఉంది. సో న్యూట్రల్ ఎనర్జీ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. మనం వాళ్ళ కళ్ళల్లోకి చూస్తున్నప్పుడు మనకి చాలా సంతోషం అనిపిస్తుంది. మనకి తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో అలాంటి వాళ్ళు పాజిటివ్ పీపుల్. అలాంటి వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళ వల్ల మీకు ఏదైనా హెల్ప్ లభిస్తుంది. సో మీరు కళ్ళల్లోకి సూటిగా చూడాలి. మీరు ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి. ఐఎమ్ పీస్ఫుల్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఐఎమ్ పీస్ఫుల్ అని కమెంట్ చేసి మీరు ప్రశాంతంగా ఉండి మీరు ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ కళ్ళల్లోనే చూడాలి. వాళ్ళు డ్రెస్ ఏం వేసుకున్నారు, వాళ్ళ జుట్టు ఎట్లుంది, ఇవి కాదు. వాళ్ళ కళ్ళల్లోకి మనం చూసినప్పుడు మీ వైపు ఎలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి,
మీ లోపల ఎలాంటి ఎమోషన్ క్రియేట్ అవుతుంది, మీకు భయం వేస్తుందా, లేకపోతే మీకు నచ్చట్లేదా, లేదు మీకు సంతోషం కలుగుతుందా, లేదు మీరు ప్లెజెంట్గా పీస్ఫుల్గా నార్మల్గా ఉన్నారా. సో దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మీ వైపు ఎలాంటి ఎనర్జీస్ని పంపిస్తున్నారు అనేది మీరు తెలుసుకోగలుగుతారు. సో ఈరోజు నేను చెప్పాను కదా, దీన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోండి మీ వైపు ఎలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి, ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలా లేకపోతే మనం దూరం పెట్టాలా అనేది. సో మీకు వస్తున్న ఫైనల్ మెసేజ్ వచ్చి కెరియర్ అడ్వాన్స్మెంట్. ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కెరియర్ అడ్వాన్స్మెంట్, మీరు మిరకిల్స్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. సో మీరు కమెంట్స్లో మీరు చేయాలంటే ఐఎమ్ రిచ్ అండ్ అబెండెంట్ అని చేయండి. ఐఎమ్ పీస్ఫుల్ చేయొచ్చు, ఐఎమ్ రిచ్ అండ్ అబెండెంట్ అని కూడా చేయొచ్చు అనమాట. సో తొందరలోనే మీరు ఆ రిచ్ అండ్ అబెండెంట్ ఫేజ్లోకి వెళ్ళబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ రియల్లీ. సచ్ ఎ బ్యూటిఫుల్ పైల్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. సో మీ వైపు ఆ మిరకల్స్ వస్తున్నాయి. మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు మిరకల్స్ చూడగలుగుతారు. ఫస్ట్ ఇవన్నీ జరగాలంటే మనం చేయాల్సింది ఏంటి, ఇంట్లో ఉన్న చెత్తను తీసేయాలి, మన మనసులో ఉన్న చెత్త, మన జీవితంలో ఉన్న చెత్తను కూడా తీసేయాలి. ఆ చెత్తను ఎట్లా తీసేయాలి అనేది నేను ఒకటి చెప్పాను. మనుషుల్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, వాళ్ళు పాజిటివ్ పీపులా, నెగటివ్ పీపులా, న్యూట్రల్ పీపుల్ అనేది మనం ఎట్లా తెలుసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా. సో దీన్ని ఉపయోగించి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా కానీ మీ వెనకాల దేవుడు ఉన్నాడు. సో మనం మంచి చేస్తే మనకి మంచి వస్తుంది. మనం ఏం చేస్తున్నాము అనేది ఒక్కసారి మట్టుకు ఆలోచించుకొని మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు ధైర్యంగా చేయండి. దేవుడు ఆయన చేయాల్సినటివి ఆయన చేస్తున్నాడు మీ జీవితంలో, ఇంకా కూడా చేస్తారు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై వీడియో. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ఎనర్జీని ఇస్తున్నాయి. సో మీరు ఎంత మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీకు ఒకవేళ వీడియో నచ్చుంటేనే మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నేను కూడా ఇంకా మంచి వీడియోస్ మీ వరకు తీసుకురాగలుగుతాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బాయ్.